ఎలాంటి మార్పుని మనం ఆశించవచ్చు? ఇప్పుడు 33% రిజర్వేషన్ పాపులేషన్ అంటే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎటువంటి మార్పుని ఈ బిల్లు చట్టం ఇవ్వడం ద్వారా ఎలాంటి మార్పుని మనం ఆశించవచ్చు అండి? ఎలాంటి మార్పు అని అంటే కొద్దిమంది ఉంటున్నప్పుడే మహిళల కోసం మహిళా ప్రజాప్రతినిధులుగా ఖచ్చితంగా మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ఏ సమావేశంలోనైనా ప్రశ్నిస్తాము. చట్టసభలో ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా చట్టసభలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ 33% రిజర్వేషన్ వల్ల ఎక్కువ మంది ఈరోజు ఇప్పటివరకు ఉన్న దానికన్నా 2-3 ఇంతలు ఎక్కువ మంది మహిళలు ఉండడం వల్ల ఖచ్చితంగా ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా చట్టసభలో ప్రశ్నిస్తారు, చట్టసభలో చర్చల్లో పాల్గొంటారు. అక్కడ ఇచ్చేటువంటి మహిళలకి సంబంధించినటువంటి ఏవైనా సంస్కరణల కోసం సూచనలు సలహాలు కూడా పాలు పంచుకునేటువంటి పరిస్థితి ఎక్కువ మహిళలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా అవి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా ఇంతమంది మహిళలు గొంతెత్తి మహిళా సమస్యల కోసం ప్రశ్నిస్తే ప్రభుత్వాలు దిగి మహిళా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా అడుగులు వేస్తాయి. కాబట్టి ఈ బిల్లు అనేది మహిళల కోసం ఖచ్చితంగా చాలా పూలబాట అవబోతుందనేది నేను నమ్ముతున్నాను.